నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంట్లో ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇంట్లో ఉన్న దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంబాపురంలో సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించారు. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ మరో 7గురిపై కేసులు నమోదు చేశారు. రాజీవ్ను అదుపులోకి తీసుకుని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. జోగి రాజీవ్, మండల సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్యను ప్రశ్నిస్తున్నారు. విజయవాడ రూరల్లోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నాయి. సర్వే నెంబర్ 88లోని 2160 చదరపు గజాల భూమిని జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేసి భూ రికార్డులు తారుమారు చేసి సర్వే నెంబర్ మార్చేసినట్టు తెలుస్తోంది. సర్వే నెంబర్ 88లోని భూమిని కొని దాన్ని సర్వే నెంబర్ 87లోకి మార్చాలంటూ రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. జోగి రాజీవ్ పేరిట 2023 ఏప్రిల్ 29న స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దొంగ పత్రాలు సృష్టించినట్టు తెలుస్తోంది. అదే భూమిని 2023 మే 31న పడిగిపాటి సుబ్బారెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు విక్రయించారు. గ్రామ సర్వేయర్ దేదీప్య సర్వే చేయకుండానే చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించినట్లు సమాచారం. పూర్తి ఆధారాలతోనే జోగి రాజీవ్ను ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. ఈ కేసులో జోగి రాజీవ్, మండల సర్వేయర్ రమేష్ లను అరెస్ట్ చేశామన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ కేసులో ఉన్నారని తెలిపారు. అందుకే తమ విచారణ వేరుగా సాగిస్తున్నట్టు తెలిపారు. తమ దర్యాప్తులో 5గురు పేర్లు ఉన్నాయన్నారు. జోగి రమేష్ పాత్రపై విచారణ జరుగుతుందని, ఆయన ప్రమేయం ఉందని నిర్ధారణ అయితే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. 87వ సర్వే నెంబర్లో ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదన్నారు. అవ్వా శేషనారాయణ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని తేలాకే కేసు నమోదు చేశామని అదనపు ఎస్పీ చెప్పారు. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నెంబర్ 88లో స్థలం కొని 87 సర్వేలో ఉందని మార్పు చేసుకున్నారని, ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగిందన్నారు. గ్రామ, మండల సర్వేయర్లను మేనేజ్ చేశారని ఆమె తెలిపారు. ధరణి నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు 8 లక్షల రూపాయలు లంచం తీసుకునే క్రమంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జక్కిడి ముత్యం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన ఏసీబీ జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ధరణి నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు 8 లక్షలు ఇవ్వాలని జక్కిడి ముత్యం రెడ్డిని అధికారులు డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని బాధితుడి నుంచి మదన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న వేళ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతోనే తాను డబ్బు తీసుకున్నట్లు సీనియర్ అసిస్టెంట్ చెప్పగా అక్కడి నుంచి జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేయించారు. డబ్బు తీసుకుని పెద్దంబర్పేట్ ఓఆర్ఆర్ వద్దకు రావాలని జాయింట్ కలెక్టర్ మదన్ మోహన్ రెడ్డికి తెలిపారు. ఓఆర్ఆర్ వద్ద మదన్ మోహన్ నుంచి డబ్బు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన ఇంట్లో సోదాలు చేసి 16 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఇక నుంచి అవినీతికి పాల్పడే అధికారులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని హెచ్చరించారు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, మరో ఉద్యోగి అరెస్ట్ ఇందుకు నిదర్శనమన్న సివి ఆనంద్ ఇద్దరి నుంచి 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలు చేపట్టారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు సహా వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలపై ఆరా తీస్తున్నారు. పలుచోట్ల స్నానాల గదులు, టాయిలెట్లు అధ్వానంగా ఉన్నాయని, ఫుడ్ మెనూ పాటించడం లేదని గుర్తించిన అధికారులు అందుకు బాధ్యులపై చర్యలు తప్పవని చెప్పారు. హైదరాబాద్ మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో రికార్డులు పరిశీలించి అక్కడ జరుగుతున్న అవకతవకలపై విచారించారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలుకొండలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో నిర్వహించిన ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో విద్యార్థుల దుస్థితి బయటపడింది. ఏసీబీ సహా తూనికలు, కొలతలు, ఆహార భద్రత, శానిటరీ, ఆడిట్ అధికారులు ఒకేసారి తనిఖీలకు వెళ్లగా విద్యార్థులకు అందించే ఆహారం అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్నట్లు తేలింది. వంట సరుకులు నాసిరకంగా ఉన్నాయని ఏసీబీ గుర్తించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్ ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 680 మంది విద్యార్థులున్న పాఠశాలలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఏసీబీ డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసే కొత్త క్యాంపస్ నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో చేసుకున్న ఒప్పందం మేరకు 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మొత్తం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తామని, అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఒప్పంద సమయంలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్ సహా అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్
పనిచేయనుంది. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని రేపు ఉదయం హైదరాబాద్ చేరుకోనున్న సీఎం కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో కలిసి కొత్త క్యాంపస్ శంకుస్థాపనకు హాజరవుతారు. 1994 ఏడాది చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హైదరాబాద్లో 2002 నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఆ సంస్థకు ఇక్కడ దాదాపు 57,000 మంది ఉద్యోగులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కాగ్నిజెంట్ తెలంగాణ నుంచి 7,725 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు చేసింది. ఖమ్మం జిల్లా మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలి అనేది తన సంకల్పం తప్ప ప్రచార యావ లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం తప్పితే కీర్తి కోసమో పేరు ప్రతిష్టల కోసమో పనిచేసే తత్వం తనది కాదని భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ గొప్పలకు పోతోందని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శల్ని మంత్రి తోసిపుచ్చారు. మీరు అధికారంలో ఉండగా పూర్తి చేసి క్రెడిట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకుండానే బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నీటి ప్రవాహం ఉండగానే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అధికారులు నిర్ణయించారు. ప్రవాహంపై ఒక ప్లాట్ఫామ్ వేసి దాని ద్వారా గేట్ను ఏర్పాటు చేయనున్నట్లు సాగునీటి రంగ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు గేట్ను 5 భాగాలుగా తయారు చేసి తెచ్చి తుంగభద్ర వద్ద కలిపి ఏర్పాటు చేస్తామన్నారు. 2-3 రోజుల్లో స్టాప్ లాగ్ ఏర్పాటు పూర్తి కావచ్చని కన్నయ్య నాయుడు తెలిపారు. తుంగభద్ర జలాశయాల గేట్ల పటిష్టత, మరమ్మతుల పనుల్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ పరిశీలించారు. సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడుతో స్టాప్ లాగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక గేట్ ఏర్పాటుకు ఇంజనీరింగ్ సాహసం అద్భుతమని పయ్యావుల కేశవ్, రామానాయుడు చెప్పారు. వృధాగా పోతున్న ప్రవాహం అడ్డుకోవటం దేశంలోనే తొలిసారి అన్నారు. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. సచివాలయంలో విద్యాశాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడంపై కారణాలను తెలుసుకున్నారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచే అంశంపై శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల్ని మంత్రి లోకేష్ సీఎంకు వివరించారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని సమావేశంలో అధికారులు వివరించారు. 2014 నుంచి 2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. అసలైన అసైన్ భూముల లబ్ధిదారుల ప్రయోజనాల కోసమే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్ భూముల రిజిస్ట్రేషన్లు 3 నెలలు నిలిపివేశామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్ భూముల్ని చౌకగా కొట్టేశారని మండిపడ్డారు. అసైన్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకుని తక్కువ ధరలకే భూముల్ని కొనేశారని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు అసైన్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశారని దుయ్యబట్టారు. కొన్ని ప్రభుత్వ భూముల్ని కూడా నిషేధిత జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ చేశారని తెలిపారు. ఫ్రీ హోల్డ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు తెలుగుదేశం కూటమి దూరంగా ఉండనుంది. ఈ ఎన్నికపై కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయాల్లో హుందాగా ఉండాలి అనే అభిప్రాయంతోనే పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి నేతలు ప్రశంసించారు. అధికారంలో ఉండి గెలిచే అవకాశం ఉన్న రాజనీతిజ్ఞుడిలా వ్యవహరించారని కొనియాడారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారిని బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇప్పటికే కుటుంబ విభేదాలతో వీధిన పడ్డ దువ్వాడ ఈ వివాదంతో మరింత ఇరుకున పడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తలగాంలో దువ్వాడ సన్నిహితురాలు దివ్వెల మాధురికి చెందిన పెట్రోల్ బంక్ ఉంది. దాని అనుమతులు తక్షణమే పునరుద్ధరించాలని సంబంధిత సంస్థకు చెందిన అధికారికి ఫోన్ చేసి బెదిరించారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి రోజుకు 20,000 లీటర్ల ఇంధనం అవసరమవుతుందని, వెంటనే అనుమతులు పునరుద్ధరించాలని శ్రీనివాస్ ఆ అధికారిని హెచ్చరించారు. అయితే బంక్ అనుమతులు ఎప్పుడో రద్దయినందున పునరుద్ధరణ సాధ్యం కాదని అధికారి చెప్పడంతో దువ్వాడ ఆ అధికారిని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. విశాఖ బీచ్ రోడ్ లో పాండురంగాపురం వద్ద డైనో అమ్యూజ్మెంట్ పార్క్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగి 2 పూర్తిగా కాలిపోయాయి. ఈ ఉదయం జరిగిన ప్రమాదంలో అక్కడే ఉన్న సామాగ్రి, ఆట వస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. ఉదయం జరిగినందున అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు. ఒకవేళ సాయంత్రం ప్రమాదం జరిగి ఉంటే సందర్శకులు ప్రమాదం బారిన పడేవారని చెప్పారు.
కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసనలు ఇవాళ కూడా కొనసాగాయి. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో కోల్కతా ఘటనను చరిత్రలో దారుణ ఘటనగా పేర్కొంది. డ్యూటీలో ఉన్న వైద్యురాలి మానవ ప్రాణాలను కాపాడలేని ఆర్జీకార్ మెడికల్ కాలేజీ సీనియర్ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిరసనలు చేస్తున్న వైద్యులపై ఏ చర్యలు తీసుకోబోమని, కేసులో సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని వైద్య సంఘం కోరింది. వైద్యుల భద్రత కోసం కేంద్రం వెంటనే సెక్యూరిటీ ప్రోటోకాల్ ను అమలు చేయాలని డిమాండ్ చేసింది. డాక్టర్ల సమ్మె కారణంగా అనేక ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఓపీ విభాగాల్లో రోగులు బారులు తీరుతున్నారు. వైద్యురాలి మృతిపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేసిన కళాశాల ప్రిన్సిపల్ ఎక్కడా పని చేయకుండా ఇంట్లో కూర్చోవాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. కోల్కతా ఆర్జీకార్ ఆసుపత్రి ఘటనపై ఆందోళనలు కొనసాగుతూ ఉండగానే అదే తరహా ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. కటక్లోని శ్రీరామచంద్ర భంజా వైద్య కళాశాల ఆసుపత్రిలో ఓ వైద్యుడు కీచక చర్యకు పాల్పడ్డాడు. కార్డియాలజీ విభాగంలో 2 రోగులపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇది తెలిసిన బాధితుల కుటుంబీకులు ఆగ్రహంతో వైద్యుడికి దేహశుద్ధి చేశారు. కటక్ మంగళబాగ్ పోలీస్ స్టేషన్లో అతడిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. వైద్యుడికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.